మారేడుమిల్లి బేస్ క్యాంప్ అటవీ సిబ్బందికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. పాపికొండల అభయారణ్యంలో జంతువుల వేటగాళ్లకు మారేడుమిల్లి బేస్ క్యాంప్ అటవీ సిబ్బందికి చెక్ పెట్టారు. ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న మారేడుమిల్లి ఫారెస్ట్ నుంచి పాపికొండల అభయారణ్యం వరకు ఉన్న దట్టమైన అడవుల్లో వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన వివిధ రకాల పరికరాలను భారీ సంఖ్యలో నిర్వీర్యం చేశారు. చట్ట వ్యతిరేకంగా ఇవన్నీ వన్యప్రాణుల కోసం దుండగులు ఏర్పాటు చేసిన 242 ఉచ్చులు, 10 ఫుట్ ట్రాప్లు సహా 10 కిలోమీటర్ల కరెంటు తీగలను అడవుల నుంచి తొలగించారు. అటవీ సిబ్బంది చేపట్టిన ఆపరేషన్ పై అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. మారేడుమిల్లి అడవుల్లోని జంతువులను రక్షించుకోవాల్సిన బాధ్యత స్థానికులపై కూడా ఉందని పోలవరం జిల్లా ఫారెస్ట్ అధికారి శివకుమార్ గంగల్ అన్నారు. వీళ్ళందరి కంబైన్డ్ ఎఫర్ట్ వల్ల ఈరోజు మనం ఇంత ఉచ్చుల్ని తీయగలిగాము. సో దీనివల్ల ఎంతో వైల్డ్ లైఫ్ అనేది, అడవి జంతువుల ప్రాణం అనేది మనం రక్షించామని చెప్పుకోగలము. సో దీనికి ఏమైనా క్రెడిట్స్ ఉంటే అది వీళ్ళు చేసిన ఎఫర్ట్ వల్లే ఇదంతా అయింది. సో వచ్చే రోజులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ తీస్తారు, ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ సేఫ్టీని కూడా వాళ్ళు గమనించుకొని చేస్తారని నేను చెప్పబోతున్నాను. అట్ సేమ్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఆడియన్స్కి మనం తరఫు నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తరఫు నుంచి మెసేజ్ ఏంటంటే, సో ఇప్పుడు మారేడుమిల్లి అనేది ఒక పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్గా మారింది. వచ్చే రోజుల్లో ఇంకా పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్గా వస్తుంది. సో దీంట్లో ముఖ్యమైన పాపులర్ అట్రాక్షన్ అనేది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో మనం ఎంత కాపాడుకుంటామో అంత ఎక్కువ మంది వస్తారు, అంత టూరిస్ట్ వస్తారు. దానివల్ల అంత లోకల్ ఎకనామీ బూస్ట్ అవుతుంది. దాన్ని స్టాప్ చేయండి. దీనివల్ల ఫారెస్ట్ కూడా బాగుంటుంది, వైల్డ్ లైఫ్ నంబర్స్ కూడా ఎక్కువ అవుతుంది, అండ్ దీనివల్ల మీకే ఉపయోగం అవుతుంది. ఓన్లీ ఉద్యోగమే ఇది. ఫారెస్ట్ని పెట్రోల్ చేస్తారు మోస్ట్. ఇప్పుడు వర్షం కాకుండా, ఎండ కాకుండా, ఈరోజు మనం చూస్తున్నాం ఎంత ఎండ ఉందని. సో ఈ హ్యూమిడిటీ అండ్ హీట్ వల్ల 44-45 డిగ్రీ దాకా కూడా టెంపరేచర్ ఉంది. అదేమీ లెక్కించుకోకుండా వాళ్ళు చాలా టఫ్ కండిషన్స్లో డే నైట్ కలిసి ఇదంతా తీశారు. సో వీళ్ళది ఓన్లీ డ్యూటీస్ ఫారెస్ట్ ప్రొటెక్షన్, పెట్రోలింగ్ అండ్ ఈ స్నేర్స్ని, ట్రాప్స్ని తీయడము. అండ్ చాలా రిమోట్ ఇన్సైడ్ డీప్ ఫారెస్ట్లో కూడా వీళ్ళు ఉంటున్నారు ఆ బేస్ క్యాంప్స్లో. సో ఇది పాపికొండ నేషనల్ పార్క్ అండ్ రిజర్వ్ ఫారెస్ట్. ఇప్పుడు మనం రోడ్లో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ రైట్గా ఉండేదంతా రిజర్వ్ ఫారెస్ట్, డైరెక్ట్ నేషనల్ పార్క్ లేదు. నేషనల్ పార్క్ ఇంకొంచెం లోపల వెళ్ళాలి, కానీ వీళ్ళు కవర్ చేసే ఏరియాలో నేషనల్ పార్క్ కూడా వస్తుంది. సో వీళ్ళు ఎప్పటి నుంచో అపాయింట్ అయి ఉన్నారు, కొంతమంది 10-12 ఇయర్స్ నుంచి కూడా.